ఆయన కోసమే దిగులు పడాలి. ఇంకా కనబడలేదేంటి, ఇంకా మాట్లాడలేదేంటి, తలుపు తట్టుతున్నాం. ఆయన కోసం దిగులు పడాలి. అబ్రహాము దిగులు ఏం చేశాడు? నాట్యంగా మార్చాడు. ఎండవేళ మమ్రే వనములో, సింధూర వనములో, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ వాకిటి కూర్చున్నాడట. వాకిట అప్పుడు కూడా దేవుని ధ్యాసే. యెహోవా ప్రత్యక్షమయ్యాడట. 3 మనుషులుగా కనబడ్డారు. పరిగెత్తుకుపోయాడట. ఎంత ముసలోడు? 99 సంవత్సరాలు ముసలివాని పరిగెలా ఉంటుంది. అప్పుడు పరిగెత్తాడట. భక్తులు చాలామంది పరిగెత్తదా అని ఎక్కడికో పరిగెత్తుకుపోయారు వాళ్ళు. కానీ ఈయన పరిగెత్తాడట, నేల మట్టుకు వంగాడట. ఈసారి కటాక్షం నా మీద ఉంటే దాటిపోవద్దు, దారికి అడ్డొచ్చేసాడు, వంగిపోయాడు.